అన్నా ఎటువంటి పురోగతి లేదు అని మళ్ళీ మేము విజయవాడలోకి వెళ్లి అన్నగారిని పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకా మేము ఈ కేసులో చేసేది ఏమీ లేదమ్మా, అప్పుడే అన్ని కేసులో తారుమారైపోయాయి, డిఎన్ఏలు కూడా మారిపోయాయి, రిపోర్ట్స్ అన్ని మారిపోయాయి, ఇప్పుడు నేను పోయి రిపోర్ట్స్ ని కలెక్ట్ చేయలేను కదా అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అన్నగారు. మరి అదే రిపోర్ట్స్ మేము 2019లో మీరు ఓడిపోయినప్పుడు చూపించిన రిపోర్ట్సే కదన్నా ఇప్పుడు కూడా ఉండేది. జరిగినది ఎప్పుడు 2017 నుంచి మీరు నిజంగా చెప్పారు తారుమారయ్యాయని. అవును, తారుమారయ్యాయి. ఎప్పుడు జరిగాయి? 2017 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీలో మీ ప్రభుత్వంలోనే మరి జరిగాయని ఆ రోజు కూడా మీకు చూపించాను. ముద్దాయిలు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మీకు ఫోటోలతో సహా రుజువులతో సహా చూపించాను. అమ్మా అవేం కాదమ్మా నేను చేస్తానని మాటిచ్చిన మీరు మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి మీరు గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతున్నాం. మరి అదే అడిగితే నా మీద మూకు దాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో, మరి వాళ్ళ ఇన్ఛార్జీల మినిస్టర్లతో, మంత్రులతో, గాద వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో నా హ్యాండిక్యాప్నెస్ ని, నా అవిటితనాన్ని మీరు ఎత్తి చూపించారు, నా కులాన్ని మీరు ఎత్తి చూపించారు. కానీ నేను ఏ దానికి భయపడలేదన్నా.